హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెబుతున్న విషయం వింటే మీరు కంగారు పడే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు ఈ వీడియో చూస్తున్న సమయంలో కూడా మీరు యూట్యూబ్లో ఇలాంటి ఒక వీడియో చూస్తున్నారని ఎవరో ఒకరు ట్రాక్ చేస్తూనే ఉంటారు. అది ఎలా జరుగుతుంది అనుకుంటున్నారా? అది మీరు ఇన్స్టాల్ చేసిన యాప్ ద్వారా కాదు, మీరు కొన్న ఫోన్ కంపెనీ ద్వారా కూడా కాదు. పూర్తిగా బయటకు కనిపించని ఎటువంటి యాప్ కానీ వెబ్సైట్ కానీ లేని ఒక వ్యక్తి ఇవన్నీ చేస్తున్నాడు. వీరికి మన గురించి అన్నీ తెలుసు. మనం ఏ టైంలో ఎక్కడ ఉంటాం, ఏం పని చేస్తాం, మనకేమి ఇష్టం, మనం ఎప్పుడు డిప్రెషన్లో ఉంటాం లాంటివి అన్నీ వీళ్ళకి తెలుసు. ఇలాంటి వాళ్ళని డేటా బ్రోకర్స్ అంటారు. ఇంకొక డేంజరస్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇలాంటి వారు మన పర్మిషన్ లేకుండానే, అంతెందుకు మనకి తెలియకుండానే మన జీవితాన్ని అమ్మేస్తున్నారు. అప్పుడే అయిపోలేదు, వాళ్ళు మన జీవితంలో చేసే పనుల గురించి నిజాలు తెలుసుకుంటే మనం ఆశ్చర్యపోక తప్పదు. అలాంటివన్నీ మనం ఈ వీడియోలో కవర్ చేసాం. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు కేపీ తెలుగు టీవీ. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. మీరు ఎప్పుడైనా ఇది గమనించారా? మీరు ఏదైనా విషయం గురించి ఆలోచించినా లేదా వెతికినా మన సోషల్ మీడియా మొత్తం దానికి సంబంధించిన యాడ్స్తోనే నిండిపోతుంది. ఇది మీరు కూడా గమనించే ఉంటారు. కానీ దానికి కారణం ఏంటి అని ఆలోచించారా? ఎందుకు కొన్ని యాప్స్ మీరు లోగా ఉన్న టైంలోనే నోటిఫికేషన్స్ పంపుతాయి? ఎలా లోన్ యాప్స్కు మీరు కష్టాల్లో ఉన్నారు అనే పరిస్థితి ముందుగానే తెలిసిపోతుంది? మనలో చాలామంది గూగుల్ వింటుంది, ఫేస్బుక్ ట్రాక్ చేస్తుంది అని అనుకుంటాం. కానీ ఇది సగం నిజం మాత్రమే. నిజమైన కదా అంతకంటే చాలా డీప్గా ఉంటుంది. మీకు తెలిసి తెలియకుండా మీ ఫోన్లో డేటా కలెక్ట్ చేసే ఒక అండర్వరల్డ్ ఇండస్ట్రీ ఇప్పటికే పనిచేస్తోంది. యాప్లు చేయని కంపెనీలు, పబ్లిక్లో కనిపించిన సంస్థలు మీ ఫోన్ నుంచి వచ్చే ప్రతి సిగ్నల్ను డబ్బుగా మార్చేసే వ్యవస్థను ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నాయి. మన బిహేవియర్ ప్యాటర్న్ తెలుసుకోవడమే వీరి ప్రధాన లక్ష్యం. అసలు డేటా బ్రోకర్స్ అంటే ఏంటి? ఈ పదం గురించి మనలో చాలా మంది ఇప్పుడే విని ఉంటాం. వాళ్ళు ఏంటో అనేది ఇప్పుడు చూద్దాం. వీరు యాప్లు తయారు చేయరు, సర్వీసులు ఇవ్వరు, మనకు వారికి ఎటువంటి సంబంధం ఉండదు. కానీ వీరు మన ప్రతి అడుగు, ప్రతి ఆలోచన, ప్రతి అలవాటు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారు. మీరు ఎప్పుడు నిద్రలేస్తారు, ఎప్పుడు స్ట్రెస్లో ఉంటారు, ఎప్పుడు జిమ్కి వెళ్తారు, ఎప్పుడు హాస్పిటల్కి వెళ్తారు. అంతేకాదు మీ దగ్గర డబ్బు ఎప్పుడు అయిపోతుందో కూడా వీరికి తెలిసిపోతుంది. ఇలా ఒక్కొక్క చిన్న డీటెయిల్స్ అన్నిటినీ కలిపి మీ జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకునేలా ఒక ప్రొఫైల్ను తయారు చేస్తారు. చివరకు ఈ ప్రొఫైల్ను పెద్ద పెద్ద కార్పొరేట్స్కు అమ్మేస్తారు. మనందరం జనరల్గా ఏమనుకుంటాం? జీపీఎస్ ఆఫ్ చేసామంటే సేఫ్గా ఉన్నట్టే, యాప్ క్లోజ్ చేసామంటే వాళ్ళకి మన గురించి ఏమీ తెలియనట్టే, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసామంటే హమ్మయ్య మనం ఇంకా ఫుల్లీ సేఫ్ అనుకుంటాం. కానీ అది నిజం కాదు. ఇది ఒక పెద్ద మిత్. ఆఫ్లో ఉన్నా సరే ఫోన్లో ఉన్న లో పవర్ చిప్స్ ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటాయి. ఇవి అసలు ఎమర్జెన్సీ కోసం తయారు చేయబడ్డాయి. కానీ డేటా ఇండస్ట్రీ వీటిని ఉపయోగించే మీ డివైస్ సిగ్నల్స్ను ట్రాక్ చేస్తుంది. జీపీఎస్ ఆఫ్ అయితే బ్లూటూత్ బీకన్స్ ట్రాక్ చేస్తాయి. వైఫై కనెక్ట్ కాకపోయినా సిగ్నల్ బౌన్స్ ద్వారా ప్రెజెన్స్ను డిటెక్ట్ చేస్తారు. సెల్ టవర్స్ మీ ఎగ్జాక్ట్ లొకేషన్ను ట్రయాంగులేట్ చేస్తాయి. యాక్సెలోమీటర్, గైరోస్కోప్ని ఉపయోగించి కూడా వీరు ఎగ్జాక్ట్ డేటా తీసుకోగలరు. మీ మూడ్, మీరు రన్నింగ్లో ఉన్నారా, నడుస్తున్నారా, వాకింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఇవన్నీ చెప్పేస్తాయి. మీరు ఏం చేయకపోయినా సరే మీ ఫోన్ మీరు ఏంటి అనేది వాళ్లకు చెబుతుంది. మన వరకు డేటా అంటే ఈమెయిల్, ఫోన్, మన పర్సనల్ డీటెయిల్స్, ఇది బేసిక్ లెవెల్ ఇన్ఫో. డేటా బ్రోకర్స్ తెలుసుకునేది చాలా డీప్గా ఉంటుంది. మీరు స్ట్రెస్లో ఉన్న టైం, మీరు లోన్లీగా ఉన్న టైం, మీరు ఏ ప్లేసెస్కి వెళ్తున్నారు, మీ ఈటింగ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి, మీరు రోజువారీ ఎంత ఖర్చు చేస్తున్నారు, మీకు ఎలాంటి అలవాట్లు ఉన్నాయి, మీ ఎమోషనల్ వీక్నెస్ లెవెల్ ఎంత, మీరు రాత్రిళ్ళు ఫోన్ ఎక్కువగా ఎందుకు యూజ్ చేస్తున్నారో కూడా వీరు ట్రాక్ చేయగలరు. మనం యాప్ డిలీట్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అనుకుంటాం, కానీ నిజానికి యాప్ మాత్రమే మీ ఫోన్ నుంచి డిలీట్ అవుతుంది. మీ బిహేవియర్, మీ ప్యాటర్న్ డిలీట్ అవ్వదు. ఇవన్నీ వినడానికి అస్సలు నమ్మేలా అనిపించవు. అందుకే మనం కొన్ని ఎగ్జాంపుల్స్తో అర్థం చేసుకుందాం. ఒక వ్యక్తికి లోన్ రిజెక్ట్ అయింది అంటే దానికి కారణం అతని సిబిల్ స్కోరో లేదా అతని బ్యాంకులో ఉన్న లో బ్యాలెన్సో కారణం కాదు. దానికి అసలైన రీజన్ ఏంటంటే లోన్ కంపెనీ అప్పటికే డేటా బ్రోకర్స్ నుంచి ఆ పర్టికులర్ పర్సన్ యొక్క ప్రొఫైల్ తెప్పించుకొని ఉంటుంది. ఒకవేళ అతని స్పెండింగ్ ప్యాటర్న్ లోగా ఉంటే, అతను ఈఎంఐ కట్టలేడు అనుకుంటే గనక లోన్ రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ నిజం మీలో ఎంతమందికి తెలుసు? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం చాలా మందికి కొంచెం ఎక్కువగానే ఉంటుంది. దానికి కారణం ఏంటంటే డేటా బ్రోకర్స్ ఇచ్చే డేటాను ఇన్సూరెన్స్ కంపెనీ వెరిఫై చేస్తే అతను ఫార్మసీకి కానీ హాస్పిటల్కి కానీ ఎక్కువగా ఖర్చు చేస్తున్నాడు అనిపిస్తే ఇన్సూరెన్స్ ప్రీమియం ఆబ్వియస్గా ఎక్కువే పెడతారు. వీటన్నిటికంటే చాలా డేంజరస్ ప్రాపగండా యాడ్స్. అంటే ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ పీపుల్, లైక్ యాంగ్రీగా ఉన్నవాళ్ళు అవ్వచ్చు, డిప్రెషన్లో ఉన్నవాళ్ళు అవ్వచ్చు, వీళ్ళ డేటా మొత్తం డేటా బ్రోకర్స్ ఆ కార్పొరేట్స్కి అమ్మేస్తారు. అలాంటప్పుడు వాళ్లకు కేవలం ఆ యాడ్స్ మాత్రమే ఎక్కువగా చూపిస్తారు. నిజం చెప్పాలంటే ఇది యాడ్ క్యాంపెయిన్ కాదు, ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ మ్యానిపులేషన్ అనొచ్చు. ఎప్పుడైనా డేటా లీక్ గురించి వార్తలు వచ్చినప్పుడు మన మైండ్లోకి వచ్చే పేర్లు గూగుల్, మెటా లాంటివే. ఎందుకంటే మనకు అవే తెలుసు కాబట్టి. కానీ నిజానికి డేటా లీక్ ఎక్కువగా అయ్యేది డేటా బ్రోకర్స్ నుంచి.
మనకు వాటి పేర్లు కూడా తెలియవు. లీవ్ ర్యాంప్, నియర్, బ్లూకై, ఎప్సిలాన్, ఒరాకిల్ డేటా క్లౌడ్, ఎక్స్పీరియన్. ఈ పేర్లు మనం ఎప్పుడు విని కూడా ఉండం. ఇవి యాప్లు కూడా తయారు చేయవు, కానీ ఇండియన్స్ డేటా దాదాపు వీరి దగ్గరే ఉంటుంది. ఎస్డికేస్, బ్రౌజర్ ఎక్స్టెన్షన్స్, రీఛార్జ్ యాప్స్, ఫ్రీ విపిఎన్స్, ర్యాండమ్ గేమ్స్, వీటన్నిటి నుంచి వీళ్ళు డేటా కొనుక్కుంటారు. మనకే తెలియకుండా మన గురించి తెలుసుకోవడమే వీరి స్పెషాలిటీ. ఈ విషయం గురించి ఎవరికి తెలియదు అని మనం అనుకుంటాం, కానీ ఇది అంతా ఓపెన్ గానే జరుగుతుంది. మరి ఇంత ఓపెన్ గా వీరు ఇదంతా చేస్తుంటే ఎవరు ఎందుకు ఆపటం లేదు? దానికి ఆన్సర్ చాలా సింపుల్. ఎందుకంటే ఈ డేటా బ్రోకర్స్ వలన అందరికీ లాభమే. ఫర్ ఎగ్జాంపుల్, అడ్వర్టైజర్స్ వాళ్ళు ఏ పర్సన్కి ఎలాంటి యాడ్ పంపించాలి అని ఈ డేటా ద్వారానే తెలుసుకుంటారు. బ్యాంక్స్ ఎవరికి లోన్ ఇవ్వాలి అనేది కూడా తెలుసుకునేది ఈ డేటా నుంచే. యాప్స్ ఎవరిని టార్గెట్ చేయాలి, ఎవరికి గేమ్స్ ఎక్కువ చూపించాలి అనేది వీళ్ళ నుంచే తెలుసుకుంటాయి. పొలిటికల్ గ్రూప్స్కు అన్నిటికంటే పెద్ద ప్రయోజనమే ఉంటుంది. ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళు ఎవరికి ఓటు వేస్తున్నారు, ఎవరిని మనం టార్గెట్ చేయాలి, ఎవరిని టార్గెట్ చేస్తే మనం అధికారంలోకి వస్తామనేది వీళ్ళు డేటా ద్వారానే తెలుసుకుంటారు. గవర్నమెంట్ కూడా ఈ డేటా వలన చాలా లాభం పొందుతుంది. అది ఎలా అంటే, వాళ్ళు ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల వరకు చేరుతున్నాయా లేదా, ఒకవేళ చేరిన ప్రజలు దానివల్ల ఎంత సాటిస్ఫై అయ్యారు లేదు అనేది కూడా డేటా ద్వారానే తెలుస్తుంది. వీరందరూ ఈ డేటా మీదే ఆధారపడుతున్నారు. యూజర్స్గా మనం మాత్రమే నష్టపోతున్నాం. అందుకే ఈ పరిశ్రమను ఆపాలని ఎవరు ప్రయత్నం కూడా చేయరు. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం మిమ్మల్ని భయపెట్టడం కాదు, మీకు అవేర్నెస్ కలిగించడమే. ఈ రోజుల్లో ప్రైవసీ అనే పదానికి అస్సలు అర్థమే లేకుండా మారిపోయింది. మీరు ఎంత ప్రయత్నించినా ఫోన్ ట్రాకింగ్ నుంచి పూర్తిగా తప్పించుకోవడం ఇంపాసిబుల్ అనే చెప్పొచ్చు. కానీ ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది తెలుసుకోవడం మాత్రం మనకు చాలా ముఖ్యం. అవేర్నెస్ ఉంటే మీ డెసిషన్స్ మీ కంట్రోల్లోనే ఉంటాయి. మీరు ఎలాంటి ట్రాప్స్లో పడుతున్నారో మీరు ముందుగానే తెలుసుకోగలుగుతారు. ఒక నిజం గుర్తుంచుకోండి, మీ ఫోన్ మీ జీవితాన్ని రికార్డ్ చేయడం మాత్రమే కాదు, మీ పేరు, మీ ఫోటో, మీ ప్రవర్తన, మీ బలహీనతలు, మీరు ఫ్యూచర్లో తీసుకునే డెసిషన్స్ కూడా ముందుగానే అమ్మేస్తుంది. నేను ఫోన్ యూజ్ చేస్తున్నాను అని మీకు అనిపించవచ్చు, కానీ నిజమేంటంటే మీ ఫోనే మిమ్మల్ని యూజ్ చేస్తుంది. ఈ విషయాలు ఇంకా లోతుగా తెలుసుకోవాలి అంటే ఇండియాలో మీ డేటా అమ్మే కంపెనీలను కంప్లీట్గా ఎక్స్పోజ్ చేసే వీడియో కూడా త్వరలో చేస్తాను. ఆ వీడియోలో ఇంకా డెప్త్గా మనం మాట్లాడుకుందాం. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి. వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకు తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా చాలానే ఉన్నాయి. ఒకసారి కంటెంట్ చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.